ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను ప్రీతం రెడ్డి. ఈరోజు మనం ఫండమెంటల్ అనాలిసిస్లో ఇన్ఫ్లేషన్ గురించి తెలుసుకుందాం. అసలు ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి? ఇన్ఫ్లేషన్ అంటే ప్రతి ఒక్క ప్రొడక్ట్ లేదా సర్వీస్ యొక్క ప్రైస్ ఇంక్రీజ్ గ్రోత్ అనేది ఎంత ఉందో దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. అంటే ఒక సంవత్సరము మేబీ ఒక కేజీ చికెన్ 100 అనుకుందాం. నెక్స్ట్ ఇయర్ అది 110 అయిందంటే 10% అనేది మనం ఇన్ఫ్లేషన్‌గా అనుకుంటాం. మనకి ఒక ఎకనామీలో అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్‌కి ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ అనేది ఉంటుంది. ఈ ఇన్ఫ్లేషన్ అన్నిటిని మనం కొన్ని ఇండెక్స్‌ల ద్వారా తెలుసుకోవచ్చు. అంటే ఎలాంటి ఇండెక్స్ అంటే డబ్ల్యూపీఐ హోల్‌సేల్ ప్రైస్ ఇండెక్స్ అని, సీపీఐ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అని అంటాము. ఈ ఇండెక్స్‌లో మనకి చాలా డిఫరెంట్ సర్వీసెస్‌ని, గూడ్స్‌ని డిఫరెంట్ వెయిటేజ్‌లో చేసి మనకి గవర్నమెంట్ అనేది డేటా రిలీజ్ చేస్తుంది. ఇండియాలో గవర్నమెంట్ అనేది ఇంతకుముందు దాకా సీపీఐ ఇంకా డబ్ల్యూపీఐ ఈ రెండిటిని కొంచెం డిఫరెంట్ వెయిటేజ్‌లో ఇన్ఫ్లేషన్‌గా రిలీజ్ చేసేది. కానీ ప్రస్తుతం మాత్రం ఓన్లీ సీపీఐ అంటే ఓన్లీ కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్‌ని మాత్రమే ఇన్ఫ్లేషన్‌గా వాడుతుంది. సో, మనకి ఇన్ఫ్లేషన్ ఎందుకు వస్తుంది? ఇన్ఫ్లేషన్ అనేది అగ్రిగేట్ సప్లై, అగ్రిగేట్ డిమాండ్‌కి తేడా ఉండడం వల్ల. అంటే అగ్రిగేట్ డిమాండ్ అనేది అగ్రిగేట్ సప్లై కంటే ఎక్కువ ఉంటే వస్తుంది. అగ్రిగేట్ డిమాండ్ అంటే ఏంటి? అంటే డిమాండ్ అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ యొక్క డిమాండ్‌ని అగ్రిగేట్ డిమాండ్ అంటారు. అన్ని గూడ్స్ అండ్ సర్వీసెస్ సప్లైని అగ్రిగేట్ సప్లై అంటారు. ఈ అగ్రిగేట్ డిమాండ్, అగ్రిగేట్ సప్లై చాలా డిఫరెంట్ రీజన్స్ వల్ల పెరుగుతాయి, తగ్గుతాయి. అంత డీటెయిల్డ్‌గా మనం ఫ్యూచర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. ప్రస్తుతం మాత్రం ఇన్ఫ్లేషన్ యొక్క బేసిక్ డీటెయిల్స్ అని తెలుసుకుందాం. మనం సీపీఐ గురించి మాట్లాడుకున్నట్టుగా సీపీఐ అనేది గవర్నమెంట్ అనేది ఖచ్చితంగా మంత్ టు మంత్ అనేది రిలీజ్ చేస్తుంది. మనం డబ్ల్యూపీఐ కూడా గవర్నమెంట్ వీక్ టు వీక్ రిలీజ్ చేస్తుంది. సో, మనకి ఇన్ఫ్లేషన్ అనేది గవర్నమెంట్ రిలీజ్ చేసే డేటా ఎక్కడ తెలుసుకోవచ్చంటే మనకి న్యూస్‌లో తెలుసుకోవచ్చు. గవర్నమెంట్ అప్పుడప్పుడు అఫీషియల్‌గా పబ్లిష్ చేస్తుంది. ఇలా మనం ఇన్ఫ్లేషన్ డేటా అనేది తెలుసుకోవచ్చు. సో, గవర్నమెంట్ అనేది సీపీఐ ఎన్ని గూడ్స్‌కి చేస్తుంది అంటే 300 గూడ్స్ అండ్ సర్వీసెస్‌ని ఒక డిఫరెంట్ వెయిటేజ్‌లో ఒక ఇండెక్స్ లాగా తయారు చేసి దాన్ని మనకి రిలీజ్ చేస్తుంది. అది ఆ వెయిటేజ్ అనేది మనకి మారుతూ ఉంటుంది. సో, మనకి ఒక ఎగ్జాంపుల్‌గా ఇలా చూసుకున్నట్టయితే ఇక్కడ డేటా ఓన్లీ ఫుడ్ ప్రొడక్ట్స్ ఇంకా బెవరేజెస్ అంటే ఓన్లీ ఫుడ్స్ మనకి తీసుకునేవి వెయిటేజ్ అనేది 45% అనేది ఉంది. అంటే ఈ ఇన్ఫ్లేషన్ ఒకవేళ మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ డిఫరెంట్ అయి ఉండొచ్చు. సో, ఇప్పుడు మీరు మీ ఎక్స్‌పెన్సెస్‌లో 45% అనేది మీరు ఫుడ్స్‌కి కానీ, బెవరేజెస్‌కి కానీ వాడితే మీకు గవర్నమెంట్ ఇన్ఫ్లేషన్ తోటి సేమ్ ఉంటుంది. ఒకవేళ మీ ఎక్స్‌పెన్సెస్ 45% కంటే ఫుడ్ ఎక్స్‌పెన్సెస్ అనేవి 45% కంటే తక్కువ ఉంటే మీ ఇన్ఫ్లేషన్ గవర్నమెంట్‌కి ఇచ్చే ఇన్ఫ్లేషన్ అనేవి తేడా రావచ్చు. సో, ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫ్లేషన్‌లో హౌసింగ్‌కి ఓన్లీ 10% వెయిటే ఇస్తుంది. ఒకవేళ హౌసింగ్ ఎక్స్‌పెన్స్ అనేది మీకు 10% అయితే మీ టోటల్ ఎక్స్‌పెన్సెస్‌లో గవర్నమెంట్ ఇచ్చే డేటా తోటి మీకు కొంచెం సమానంగా ఉంటుంది. కానీ మీ ఎక్స్‌పెన్సెస్ 10% కంటే ఎక్కువ ఉంటే మాత్రం మీ గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫ్లేషన్, మీ పర్సనల్ ఇన్ఫ్లేషన్ అనేవి డిఫరెంట్‌గా ఉంటాయి. సో, ఇది గవర్నమెంట్ ఇచ్చే సీపీఐ ఇండెక్స్‌లోని డిఫరెంట్ వెయిటేజెస్. ఇది ఎప్పుడంటే 2020కి. ఇలా మీరు అప్పుడప్పుడు గవర్నమెంట్ ఇలా కాన్స్టిట్యూట్స్ అన్నీ రిలీజ్ చేస్తుంది. మీరు అలా చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ మనకి ఎంతుంటుంది? మనకి జనరల్‌గా ఇన్ఫ్లేషన్ 5-7% దాకా ఉండొచ్చు. కొన్ని ఇయర్స్‌లో 5, కొన్ని ఇయర్స్‌లో 6 అలా ఉంటుంది. సో, మనకి డెవలప్డ్ కంట్రీస్‌లో 2-3% దాకా ఇన్ఫ్లేషన్ అనేది పర్వాలేదు ఉంటుంది. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ అనేది గ్రోత్‌కి ఇంపార్టెంట్. సో, అవి కొంచెమన్నా ఇన్ఫ్లేషన్ మెయింటైన్ చేస్తాయి. 2% దాకా బెటర్. బట్ ఒకవేళ డెవలపింగ్ కంట్రీస్ అంటే ఇండియా లాంటి కంట్రీస్‌లో 4% అనేది ఇన్ఫ్లేషన్ అనేది గ్రోత్‌కి అనేది ఇంపార్టెంట్. 4 కంటే అబోవ్ అనేది అంత మంచిది కాదు కానీ పర్వాలేదు. కానీ 10 దాటిందంటే మాత్రం అది చాలా కంట్రోల్ చేయాల్సిందే గవర్నమెంట్. సో, మనకి ఇన్ఫ్లేషన్ అనేది బ్యాంకు వడ్డీ రేట్లనేది సేమ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇన్ఫ్లేషన్ అనేది పెరుగుతుందంటే గవర్నమెంట్ వడ్డీ రేట్లనేవి కూడా పెరుగుతాయి. ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుందంటే గవర్నమెంట్ వడ్డీ రేట్లనేవి కూడా తగ్గుతాయి. అంటే 2 ఒకే డైరెక్షన్‌లో ఉంటాయి. అంటే ఒకటి పెరుగుతుంటే ఇంకొకటి కూడా పెరుగుతుంది. ఒకటి తగ్గితే ఇంకొకటి కూడా తగ్గుతుంది. సో, ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది కంపెనీ ప్రాఫిట్ అండ్ లాస్ మీద ఎలా ఉంటుంది? సో, అన్ని కంపెనీస్ మీద ఖచ్చితంగా ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ మీద ఇన్ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. కొన్నిటి మీద తక్కువ ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నెసెసరీ గూడ్స్ తీసుకుందాం. అంటే ఫుడ్ ప్రొడక్ట్స్ తీసుకోండి లేదా మెడిసిన్ తీసుకోండి. ఇన్‌ఫ్లేషన్ ఎక్కువ అవుతే మామూలుగా జనాలు అనేవాళ్ళు నెసెసిటీస్ కాకుండా వేరేవి ఉంటాయి. ఇప్పుడు డ్యూరబుల్స్, ఫర్నిచర్స్, ఇప్పుడు ఫ్రిడ్జ్, వెకేషన్స్ వీటిని వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకుంటారు. అంటే వీటిని మనకి తక్కువ ధరలో వచ్చినప్పుడు కొనుక్కోవచ్చని పోస్ట్‌పోన్ చేసుకుంటారు. సో, వాళ్ళు డబ్బుల్ని నెసెసిటీస్ మీద ఖచ్చితంగా స్పెండ్ చేయాలి. ఇప్పుడు దెబ్బ తగిలాక మనము మెడిసిన్ ఎక్కువ అవుతుందని రాసుకోకుండా ఉండలేము. ఆకలవుతుంది, ఇన్‌ఫ్లేషన్ ఎక్కువ ఉందని తినకుండా ఉండలేము. సో, మనకి నెసెసిటీస్ ఉండే ఇండస్ట్రీస్‌లో ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ అనేది అంత ఎక్కువ ఉండదు. వాళ్ళు ధరలు పెంచినా సరే జనాలు ఖచ్చితంగా వాటిని కొనాలి. అదే డ్యూరబుల్ గూడ్స్ అంటే నాన్ కన్స్యూమర్ గూడ్స్ అనేవి తీసుకుంటే ఇన్‌ఫ్లేషన్ ఎఫెక్ట్ వాటి మీద బాగోదు. వాటి ధరలు పెరిగితే కన్స్యూమర్స్ అనేవాళ్ళు వాటిని కొనరు. సో, ఇలా డిఫరెంట్ సెక్టార్స్ మీద ఇన్‌ఫ్లేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. అంతేకాకుండా ఇన్‌ఫ్లేషన్ అన్ని గూడ్స్ మీద సమానంగా ఉండదు. ఇప్పుడు 5% ఇన్‌ఫ్లేషన్ ఉన్నా పెట్రోలియం ప్రొడక్ట్స్ అనేవి వాటికి డిఫరెంట్ ఇన్‌ఫ్లేషన్ ఉండొచ్చు. వాటికి 6% ఉండొచ్చు ఇన్‌ఫ్లేషన్. సో, ఇలా సెక్టార్‌కి గూడా ఇన్‌ఫ్లేషన్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఇలా మనం ప్రతి సెక్టార్‌ని ఎలా ఇన్‌ఫ్లేషన్ ఉందో అనేది ఖచ్చితంగా మనం అనాలిసిస్‌లో చూసుకోవాల్సొస్తుంది. నెక్స్ట్ ఇన్‌ఫ్లేషన్‌ని మనకి మామూలుగా హండ్రెడ్స్‌లో కాలిక్యులేట్ చేస్తారు. అంటే 100 బేస్ అనేది తీసుకొని నెక్స్ట్ ఇయర్‌కి 101, నెక్స్ట్ ఇయర్‌కి 102 అని ఉంటుంది. అంటే అలా ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను. సో, ఇన్‌ఫ్లేషన్ ఎలా కాలిక్యులేట్ చేస్తారు సీపీఐ ఇండెక్స్‌లో అంటే ఇలా తీసుకుంటారు. లాస్ట్ ఇయర్ ఇండెక్స్ అనేది సీపీఐ 1, ప్రెజెంట్ ఇయర్ అనేది సీపీఐ 2. దీన్ని సీపీఐ 1 తోటి డివైడ్ చేసి ఇంటూ 100 చేస్తే మనకి ఇన్‌ఫ్లేషన్ అనేది వస్తుంది పర్సెంటేజ్‌లో. మనకి గవర్నమెంట్ చేసే డేటా మాత్రం ఇలా హండ్రెడ్స్‌లో ఉంటుంది. అంటే 130 ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ 140 ఉంటుంది. దానికి ప్రెజెంట్ ఇయర్ కాలిక్యులేషన్‌కి మాత్రం మనం ఈ ఫార్ములా వాడతాం. సో, ఇది మనకి ఇన్‌ఫ్లేషన్ గురించి చాలా బేసిక్ డీటెయిల్స్. మనం ఇంకా డీటెయిల్డ్‌గా మనము ఫ్యూచర్ వీడియోస్‌లో తెలుసుకుందాం. థాంక్ యూ. హాయ్ ఇట్స్ మీ సుందర రామిరెడ్డి. ఫస్ట్ టైం మన విజయవాడలో అండి అండ్ వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నాం జనవరి 5th అండ్ ఉదయం 10 గంటల నుంచి ఈవినింగ్ 6 o'clock వరకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ మీద. ఇందులో మీకు మ్యూచువల్ ఫండ్స్, ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్ ద్వారా మన ఫైనాన్షియల్ గోల్స్, డిఫరెంట్ స్టేజ్ల్లో ఉన్న ఫైనాన్షియల్ గోల్స్ ఎలా రీచ్ అవ్వాలో ప్రాక్టికల్ వేలో మీకు నేర్పుతారు. సో ఇది క్లాస్ రూమ్ వర్క్ ఎన్విరాన్మెంట్ లో కాబట్టి మోర్ ఇంటరాక్టివ్ ఉంటాయి అండ్ 1-to-1 సెక్షన్స్ లాగా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోవచ్చు. సో డిఫరెంట్ గోల్స్ లైక్ ఎడ్యుకేషనల్ గోల్స్ అండ్ రిటైర్మెంట్ గోల్స్ అండ్ ఏదైనా హౌస్ ఏదైనా కొనాలి అనుకుంటే అది కొనడానికి ఎలా ప్లాన్ చేసుకోవాలో అండ్ ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్ ద్వారా మన వెల్త్ ఎలా క్రియేట్ చేసుకోవాలో అండ్ మిగతా అసెట్ క్లాసులకి వీటికి ఉన్న లింకేజ్ ఏంటో మీకు క్లియర్ గా డిజిటల్ అసెట్స్ ని ఎలా మేనేజ్ చేయాలో ఈ వర్క్ షాప్ ద్వారా మీకు అర్థమవుతుందండి. ఇట్స్ 1 day వర్క్ షాప్ విజయవాడలో. ఇంట్రెస్టెడ్ పార్టిసిపెంట్స్ ఎవరన్నా విజయవాడ అండ్ చుట్టుపక్కల వాళ్ళకి యాక్సెస్ గా ఉన్న కనుక ఇంట్రెస్ట్ ఉన్న పార్టిసిపెంట్స్ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి ఒకసారి పింక్ చేయండి. థ్యాంక్ యూ.